రాష్ట్ర ప్రభుత్వ ఈ-ఆఫీస్ అప్గ్రేడ్ వ్యవహారం నిలిపివేయాలని తెలుగుదేశం అధినేత చంద్రబాబు డిమాండ్ చేశారు. ఎన్నికల ప్రక్రియ కొనసాగుతున్న సమయంలో ఈ-ఆఫీస్ వర్షన్ మార్పు నిర్ణయం సరికాదన్నారు. ఈ మేరకు గవర్నర్ అబ్దుల్ నజీర్కు చంద్రబాబు లేఖ రాశారు. అప్గ్రేడ్ పేరుతో ఈ నెల 17 నుంచి 25 వరకు ఈ-ఆఫీస్ మూసివేతపై అనుమానాలు ఉన్నాయని, ఇందులో అక్రమాలు జరిగే అవకాశం ఉందని లేఖలో అనుమానం వెలిబుచ్చారు. ఈ-ఆఫీస్ అప్గ్రేడ్ వల్ల సీఎంఓ, సీఎస్, ప్రభుత్వ విభాగాల సేవలకు ఆటంకం కలుగుతుందన్నారు. గత 5 ఏళ్లలో ప్రభుత్వం తీసుకున్న ముఖ్యమైన నిర్ణయాలపై జీవోలను ప్రభుత్వం రహస్యంగా ఉంచిందని, పారదర్శకతను ప్రశ్నించిన వారిపై దాడి చేసిందని గుర్తు చేశారు. మరికొన్ని రోజుల్లో కొత్త ప్రభుత్వం వస్తున్న వేళ ఇప్పటికిప్పుడు ఈ ఆఫీస్ అప్గ్రేడ్ అవసరం లేదన్నారు. ఎన్నికల ఫలితాలు వచ్చేదాకా అప్గ్రేడ్ వ్యవహారాన్ని ఆపాల్సిందిగా సీఎస్ ను ఆదేశించాలని కోరారు. ఇప్పటికే పలు కీలకమైన రికార్డులు మాయమయ్యాయని, కొన్ని రోజుల క్రితం సీఐడీ పలు రికార్డులను కాల్చివేసిందని గుర్తు చేశారు. ప్రభుత్వ రికార్డుల మాయం, కాల్చివేతపై సీఈఓకు ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. ఈ నేపథ్యంలో అన్ని రకాల దస్త్రాలు, నోట్ ఫైళ్లు, రికార్డులను భద్రపరచాలని, హెచ్ఓడీ కార్యాలయాల్లో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. 2019లో వైకాపా అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు సాగిన ప్రభుత్వ వ్యవహారాలపై ఫిజికల్ డాక్యుమెంట్లు, డిజిటల్ డాక్యుమెంట్లు భద్రపరిచేలా సీఎస్ కు ఆదేశాలు ఇవ్వాలని గవర్నర్ను కోరారు.